హాయ్ ఫ్రెండ్స్. మనం లాస్ట్ క్లాస్‌లో కొన్ని ముఖ్యమైన హెల్పింగ్ వర్బ్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. డూ గురించి, డస్ గురించి, డిడ్ గురించి, తర్వాత యామ్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ క్లాస్‌లో మనం ఈజ్, ఆర్‌ల గురించి తెలుసుకుందాం. 30 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ డే 3లో ఉన్నాం మనం. మీరు చూస్తున్నారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ లైవ్ క్లాస్. ఫ్రెండ్స్, మనం లాస్ట్ క్లాస్‌లో యామ్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ క్లాస్‌లో ఈజ్ గురించి, ఆర్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్, ఇక క్లాస్‌లోకి వెళ్దాం. ఒకసారి స్ట్రక్చర్ చూసుకుందాం. మళ్ళీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, యామ్, ఈజ్, ఆర్లకు స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనిని చెబుతున్నప్పుడు, జరుగుతూ ఉన్న పనిని చెబుతున్నప్పుడు మనం యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్లను ఉపయోగిస్తుంటాం. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ ఈజ్ హ్యాపెనింగ్ ఎట్ ప్రజెంట్. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ ఈజ్ హ్యాపెనింగ్ ఎట్ ప్రజెంట్ అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనిని చెప్తున్నప్పుడు మనం యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్లను ఉపయోగిస్తున్నాం. ఒకసారి స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్టు. సబ్జెక్ట్ అంటే తెలుసు కదా మీకు, నౌను లేదా ప్రొనౌన్. వీటిని మనం సబ్జెక్ట్స్ అంటాం. తర్వాత ఏముంటుందంటే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, తర్వాత వర్బ్ ఉంటుంది. ఓకే, ఇక సబ్జెక్ట్స్ చూసుకున్నట్లయితే మనకు ఇంగ్లీష్ లో ఒక 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. అవి మీకు ఆల్రెడీ తెలుసు. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఐ అంటే నేను, ఉయ్ అంటే మేము మనము, యు అంటే నీవు మీరు, దే అంటే వారు. తర్వాత సింగులర్స్ ఉంటాయి. హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది, లేకపోతే మీరు నేమ్ కూడా పెట్టుకోవచ్చు. నేమ్ కూడా మనం యూజ్ చేసి చెప్తూ ఉంటాం. ఓకేనా? మరి ఏ సబ్జెక్టుకు ఏ హెల్పింగ్ వర్బ్ ను ఉపయోగిస్తున్నాం? ఓకే, ఐకు యామ్ ను ఉపయోగిస్తుంటాం. ఆర్కు వచ్చేసి వి, యు, దే ఈ హెల్పింగ్ వర్బ్లను ఉపయోగిస్తుంటాం. అట్లాగే షీకి వచ్చేసి హీ, షీ, ఇట్, తర్వాత నేమ్. వీటికి మనం సింగులర్స్ కు ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ను ఉపయోగిస్తున్నాం. వీటి తర్వాత వర్బ్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఐఎన్జి ఫామ్ లోనే ఉండాలి. ఓకే, వీటి తర్వాత ఎప్పుడు కూడా వర్బ్ ఐఎన్జి ఫామ్ లోనే ఉండాలి. ఓకేనా? ఐకు యామ్ ను ఉపయోగిస్తాం, వి, యు, దేకు ఆర్ ను ఉపయోగిస్తాం. సింగులర్స్ అయినటువంటి హీ, షీ, ఇట్, నేమ్ కు ఈజ్ ను ఉపయోగిస్తాం. వీటి తర్వాత వర్బ్ అనేది ఎప్పుడు కూడా ఐఎన్జి ఫామ్ లోనే ఉండాలి. లాస్ట్ క్లాస్ లో మనం యామ్ గురించి పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. ఈ క్లాస్ లో మనం ఈజ్ గురించి, తర్వాత ఆర్ గురించి పూర్తిగా చూద్దాం. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్, స్ట్రక్చర్ ఒకసారి చెప్తున్నాను, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. యామ్, ఈజ్, ఆర్లను ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనిని తెలియజేస్తున్నప్పుడు ఉపయోగిస్తాం. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ ఈజ్ హ్యాపెనింగ్ అట్ ప్రజెంట్ అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనిని చెప్తున్నప్పుడు యామ్, ఈజ్, ఆర్లను ఉపయోగిస్తుంటాం. ఓకేనా? ఐకు యామ్ ను ఉపయోగిస్తాం, వి, యు, దేకు ఆర్ ను ఉపయోగిస్తాం. హీ, షీ, ఇట్, నేమ్ కు తర్వాత ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ ను ఉపయోగిస్తాం. వీటి తర్వాత ఎప్పుడు కూడా వర్బ్ అనేది ఐఎన్జి ఫామ్ లోనే ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఒక స్ట్రక్చర్ అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. లాస్ట్ క్లాస్ లో మనం యామ్ గురించి పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈజ్ గురించి చూద్దాం. ఈజ్ అంటే ఏమని చెప్తాం? ఇప్పుడు చేస్తూ ఉన్నాడు, ఇప్పుడు చేస్తూ ఉన్నాడు, ఇప్పుడు చేస్తూ ఉన్నది. ఇలా చెప్పే సందర్భంలో మనం ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ను ఉపయోగిస్తూ ఉంటాం. చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఈజ్ అంటే ఇప్పుడు చేస్తూ ఉన్నాడు, లేకపోతే ఇప్పుడు చేస్తూ ఉన్నది. ఓకే, రైట్. ఇక ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆమె వెళుతుంది, ఆమె వెళుతుంది. ఎట్లా చెప్తామా? షీ ఈస్ గోయింగ్. ఇది ఏ సెంటెన్స్? పాజిటివ్ సెంటెన్స్. ఆమె వెళుతుంది. ఓకే, షీ ఈస్ గోయింగ్ అంటాం, షీ ఈస్ గోయింగ్ అంటాం, ఆమె వెళుతుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ చేయాలి. ఎలా చేస్తాం? నెక్స్ట్ ఇప్పుడు దీనికి ఇంటరాగేటివ్ సెంటెన్స్ చేయాలి.
ట్రై చేయడమ్మా, అందరూ చాట్ చేయండి. షీ ఈస్ గోయింగ్ అంటున్నాం, షీ ఈస్ గోయింగ్ అని చెప్తున్నాం. ఆమె వెళుతుంది. ఆమె వెళుతుందా? నెగటివ్ సెంటెన్స్, ఆమె వెళ్ళదు. నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఏమొస్తుంది? ఆమె వెళ్ళదా, ఇట్లాగనమాట. ఓకేనా? షీ ఈస్ గోయింగ్, ఆమె వెళ్తుంది. ఆమె వెళ్తుందా, ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఎట్లా చెప్తాం? ఈజ్ షీ గోయింగ్, ఈజ్ షీ గోయింగ్, ఆమె వెళ్తుందా, క్వశ్చన్ మార్క్. దీని తర్వాత వచ్చేసి నెగటివ్ సెంటెన్స్ అమ్మా. నెగటివ్ సెంటెన్స్ ఎట్లా చేస్తాం? ఆమె వెళ్ళదు, ఆమె వెళ్ళదు. ఎట్లా చెప్తాం? షీ ఈజంట్ అని రాసుకోండి, షీ ఈజంట్ గోయింగ్. ఇది నెగటివ్ సెంటెన్స్. లేకపోతే మరి షీ ఈజ్ నాట్ అని కూడా రాసుకోవచ్చు. నాట్ అని రాసుకోండి, ఈజంట్ అన్న రాసుకోండి, మీరు ఏది రాసుకున్నా రైట్. ఓకేనా? నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఏమవుతుంది? ఈజంట్ అనేది ముందుకు తీసుకొచ్చేస్తాం, ఇక్కడ ఈజ్ ను ముందుకు తీసుకొచ్చేటాం. సో ఇక్కడ ఏం రావాలి? ఈజంట్, ఈజంట్ షీ గోయింగ్, తర్వాత క్వశ్చన్ మార్క్. ఈజంట్ షీ గోయింగ్, తర్వాత క్వశ్చన్ మార్క్. ఓకే, మనం ఈజ్ను ఏమేమి రాస్తాం? వేటికి రాస్తాం? హీకి రాస్తాం, షీకి ఉపయోగిస్తున్నాం, తర్వాత ఇట్టుకు ఉపయోగిస్తాం. తర్వాత మీరు ఏదైనా నేమ్ రాసుకుంటే, సపోజ్ నేను మన్విక్ అంటున్నాను, మన్విక్, మీరు మీ నేమ్ రాసుకోండి. అట్లాగా యూజ్ చేస్తాం. ఈ నాలుగిటికి ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ను ఉపయోగిస్తాం, సింగులర్స్ కాబట్టి. ఓకే, రైట్. ఇప్పుడు ఇదే దాన్ని, ఇదే స్ట్రక్చర్ని తీసుకోండి, ఇదే సెంటెన్స్ తీసుకొని ఇప్పుడు హీతో రాయండి. హీ ఈస్ గోయింగ్, అతడు వెళ్తున్నాడు, అతడు వెళ్తాడు. ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ చేయడం. ఎలా చెప్తూ ఉంటాం? ఈజ్ హీ గోయింగ్, ఈజ్ హీ గోయింగ్, ఈజ్ హీ గోయింగ్. అతడు వెళ్తాడా? అతడు వెళ్ళడు, నెగటివ్ సెంటెన్స్ అమ్మ. అతడు వెళ్ళడు. హీ ఈజంట్ గోయింగ్. ఓకే, తర్వాత మళ్ళీ నెగటివ్ ఇంటరాగేటివ్ ఏమవుతుందమ్మా? ఈజంట్ హీ గోయింగ్, ఈజంట్ హీ గోయింగ్, ఇట్లాగా చెప్పేస్తాం. ఓకేనా? ఈజ్ గోయింగ్, అతడు వెళ్తాడు. అతడు వెళ్తాడా? ఈజ్ హీ గోయింగ్, అతడు వెళ్ళడు. హీ ఈజంట్ గోయింగ్. నెగటివ్ ఇంటరాగేటివ్ ఏమవుతుంది? ఈజంట్ హీ గోయింగ్, అతడు వెళ్ళడా, ఇట్లాగా చెప్పేస్తాం. అట్లాగే మీరు మళ్ళీ ఇటుతో కూడా సెంటెన్స్ తీసుకోవచ్చు. ఇటుతో ఎలా చెప్తామా? ఇట్ ఈస్ గోయింగ్, అది వెళ్తుంది. అది వెళ్తుందా? ఇస్ ఇట్ గోయింగ్, ఇస్ ఇట్ గోయింగ్. ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. అది వెళ్ళదు. ఇట్ ఇజంట్, లేకపోతే మీరు ఇట్ ఈజ్ నాట్ అని కూడా రాసుకోవచ్చు. గోయింగ్, అది వెళ్ళదు, నెగటివ్ సెంటెన్స్. నెగటివ్ ఇంటరాగేటివ్ ఏమవుతుంది? ఇజంట్ ఇట్ గోయింగ్, క్వశ్చన్ మార్క్, నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఓకే, ఇట్లా ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. మళ్ళీ మీరు ఒకవేళ నేమ్తో కూడా చూస్తాం సార్ అంటే నేమ్తో కూడా రాసుకోవచ్చు. మన్విక్ ఈజ్ గోయింగ్, మన్విక్ వెళ్తాడు. మన్విక్ వెళ్తాడా? ఈజ్ మన్విక్ గోయింగ్, మన్విక్ వెళ్తాడా? ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. మన్విక్ వెళ్ళడు. మన్విక్ ఈజ్ నాట్ అన్న రాసుకోండి, లేకపోతే ఈజంట్ అన్న పెట్టుకోండి.
మన్విక్ isn't గోయింగ్, ఇది నెగటివ్ సెంటెన్స్. నెగటివ్ ఇంటరాగేటివ్ ఏమవుతుంది? isn't మన్విక్ గోయింగ్ క్వశ్చన్ మార్క్. ఇది నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఓకే, ఇట్లాగా మన సెంటెన్స్లను ఈ 4 సబ్జెక్ట్స్ మీద సింగులర్స్ మీద యూజ్ చేస్తూ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తూ ఎన్ని సెంటెన్స్ లైన్ రాసుకోవచ్చు. ఇక్కడ నేను గోయింగ్ అనే ఒకటి వర్బ్ పెట్టాను. మీరు వర్బ్ చేంజ్ చేసుకుంటే ఎన్నైనా హోంవర్క్ చేసుకోవచ్చు. మీరు డైలీ ఒక 3 వర్బ్స్ తీసుకోండి. 3 వర్బ్స్ తీసుకొని క్లాస్ అయిపోయిన వెంటనే వాటిపైన ఎగ్జాంపుల్స్ తయారు చేసుకోండి. ఇక్కడ వర్బ్, ఇక్కడ గోయింగ్ అన్నా, నేను పోతున్నాడు అని చెప్పాను. మీరు ప్లేయింగ్ పెట్టుకోండి, లేకపోతే మీకు ఇష్టం వచ్చింది పెట్టుకోండి. ఓకే, వర్బ్ మార్చుకుంటే మీరు ఎన్ని సెంటెన్స్లైనా తయారు చేసుకోవచ్చు దీని మీద. ఓకేనా, హీ షీ ఇట్ నేమ్ మీద ఒక వర్బ్ మార్చుకోవడం, ఈ 4 సెంటెన్స్ తయారు చేయడం. మళ్ళీ ఇవి చేసిన తర్వాత ఈ 2 సెంటెన్స్లు ఉన్నాయి కదమ్మా, ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్. అందరూ బుక్ పెట్టుకోమని చెప్పాను కదా, నోట్ బుక్ పెట్టుకోమని. ఆ నోట్ బుక్ లో ఏం చేస్తారంటే ఇవి ఎగ్జాంపుల్స్ పర్ఫెక్ట్ గా రాయండి. ఈ ఎగ్జాంపుల్స్ మీరు పర్ఫెక్ట్ గా రాస్తేనే 30 days లో మీరు పర్ఫెక్ట్ గా మాట్లాడతారు. మళ్ళీ ఈ 2 సెంటెన్స్లు, ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్ కు హోంవర్క్ మీకు ఏంటంటే ఎలా చేస్తారంటే ఇవి ఉన్నాయి కదా క్వశ్చన్ వర్డ్స్, వాట్, వై, వేర్, వెన్, విచ్, హూజ్, తర్వాత హూమ్, తర్వాత హౌ. మనకు హూ అనే ఒకటి రాదనమాట. సో హూతోని ఇప్పుడు కూడా వర్బ్ డైరెక్ట్ గా వర్బ్ ఉంది అనమాట. కాబట్టి హూ అనేది మనకు అవసరం ఉండదు ఇక్కడ వీటితో అనమాట. ఈజ్ మన్విక్ గోయింగ్, మన్విక్ వెళ్తాడా? ఇప్పుడు క్వశ్చన్ వర్డ్, వాట్ ఈజ్ మన్విక్ గోయింగ్? ఏమిటి మన్విక్ వెళ్తున్నాడా? వై ఈజ్ మన్విక్ గోయింగ్? ఏమిటి ఎందుకు మన్విక్ వెళ్తున్నాడా? వేర్ ఈజ్ మన్విక్ గోయింగ్? మన్విక్ ఎక్కడికి వెళ్తున్నాడు? వెన్ ఈజ్ మన్విక్ గోయింగ్? మన్విక్ ఎప్పుడు వెళ్తున్నాడు? విచ్ ఈజ్ మన్విక్ గోయింగ్? మన్విక్ ఎవరి కోసం వెళ్తున్నాడు? ఓకే, ఇట్లాగనమాట. విచ్ ఏది దేనికోసం వెళ్తున్నాడు అట్లా చెప్తాం కదా. అట్లా హూజ్ ఈజ్ మన్విక్ గోయింగ్? ఎవరి కోసం మన్విక్ వెళ్తున్నాడు ఇట్లా చెప్తాం కదా. హూమ్ ఎవరిని ఈజ్ మన్విక్ గోయింగ్ అట్లాగనమాట. 8 క్వశ్చన్ వర్డ్స్, మనకు ఒక 8 క్వశ్చన్ వర్డ్స్ ఉంటాయి. ఇక్కడ 8 into 8 మీరు చూసుకోండి, ఇక్కడ 16 అయితే మీకు 16 తర్వాత ఇక్కడ మీరు వర్బులు మార్చుకుంటే చేసుకోవచ్చు. ఓకేనా, దీంతో అట్లాగా 8 క్వశ్చన్ వర్డ్స్ తో చేయండి. అట్లాగా మళ్ళీ ఇజంట్ సేమ్, వాట్ ఇజంట్ మన్విక్ గోయింగ్? ఏమిటి మన్విక్ వెళ్ళడం లేదా? వై ఇజంట్ మన్విక్ గోయింగ్? ఎందుకు మన్విక్ వెళ్ళడం లేదు? వేర్ ఇజంట్ మన్విక్ గోయింగ్? ఎక్కడ మన్విక్ వెళ్ళడం లేదా? వెన్ ఇజంట్ మన్విక్ గోయింగ్? అట్లాగా ఈ క్వశ్చన్ వర్డ్స్ తో అన్నిటితో ప్రాక్టీస్ చేయాలి, అన్నిటి హోంవర్క్ చేసుకోవాలి డైలీ. ప్రతి ఒక్క హెల్పింగ్ వర్బ్ కు ఈ 16 రాయాలి. తర్వాత మన సబ్జెక్ట్స్ 8 సబ్జెక్టులు ఉంటాయి కదా, 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకవేళ మీరు నేమ్ తో రాసుకుంటే 8 అవుతాయి అనమాట. 8 నేమ్ తో కూడా ప్రాక్టీస్ చేయండి. మీరు నేమ్ తో కూడా చెప్తుంటారు కాబట్టి 7 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. ఈ 7 సబ్జెక్ట్స్ మీద 8 సెంటెన్స్లు అవుతాయి. 8 సెంటెన్స్లు ఈ ఒక 16 ప్లస్ ఒక 8 ఎన్నైతే 24 సెంటెన్స్లు అయితే. ఒక వర్బుతో మీరు ఒకటే వర్బుతోనే, ఇప్పుడు గోయింగ్ అనే వర్బుతోని 24 సెంటెన్స్ చేసుకోవచ్చు హోంవర్క్ లో. అట్లాగా మీరు 3 వర్బులతో చేయాలి, 3 వర్బులతో. 3 వర్బ్స్ తో చేసినట్లయితే మీకు ఎంత అయితే 84 into 3 అయితే అనమాట. మొత్తం 3 అయితే ఎన్నైతే 6 72 సెంటెన్స్లు అయితే. ఒక స్ట్రక్చర్ మీద ఒక హెల్పింగ్ వర్బ్ మీద తీసుకుంటే మీకు ఒక 72 ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. మీరు 72 సెంటెన్స్లు అవుతాయి మీకు. ఈ 72 సెంటెన్సెస్ అట్లాగా మీరు మార్చుకుంటే ఎంతగా అవుతుందని మీకు అర్థమవుతుంది. ఈ 72 ప్రాక్టీస్ చేసుకుంటే డైలీ ఒక హెల్పింగ్ వర్బ్ మీద 72 ఎగ్జాంపుల్స్ వస్తాయి. ఇవి కానీ మీరు పర్ఫెక్ట్ గా చేసుకుంటే ఇక మీకు తిరుగుండదు. ఓకేనా, ఇదమ్మా హీజ్ అనే హెల్పింగ్ వర్బ్ యొక్క స్ట్రక్చర్. ఈ విధంగా క్వశ్చన్ వర్డ్స్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ కు, నెగటివ్ సెంటెన్స్ కు చేసుకుంటూ వెళ్తా ఉండాలి. డైలీ ఒక 3 వర్బులు తీసుకోండి, అదే హెల్పింగ్ వర్బ్ మీద సేమ్ యూజ్ చేస్తూ ఇక్కడ గోయింగ్ బదులు రన్నింగ్ పెట్టుకోండి, లేకుంటే ప్లేయింగ్ పెట్టుకోండి, మీ ఇష్టం ఉంది వాచింగ్ పెట్టుకోండి. మీరు ఏదైనా తీసుకోవచ్చు వర్బులు. ఓకే, ఏదైనా తీసుకొని వర్బులు మార్చుకుంటూ ఇట్లా క్వశ్చన్ వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ మీరు రాసుకుంటూ వెళ్తే మీరు ఇట్లాగా కరెక్ట్ 24 హెల్పింగ్ వర్డ్స్ వరకు
ఈ నేర్చుకునేంత వరకు గాన 24 హెల్పింగ్ వర్డ్స్ నేర్చుకునేంత వరకు ఇట్లాగా పర్ఫెక్ట్ గా చేశారంట మీరు. ఓకే, ఈ 8 సబ్జెక్టులు తర్వాత 8 క్వశ్చన్ వర్డ్స్ పర్ఫెక్ట్ గా చేస్తే మీకు ఒక్క దాని మీద 24 సెంటెన్స్లు అయితే ఈ 24 సెంటెన్స్లు 3 వర్బులతో చేసినట్లయితే మీకు 72 వస్తాయి ఎగ్జాంపుల్స్. ఈ 72 ఎగ్జాంపుల్స్ ఒక్కొక్క హెల్పింగ్ వర్బ్ చేసినట్లయితే మీరు 30 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ లో 100% మాట్లాడతారు. మీరు ఎట్లాంటి డౌటే ఉండదు. ఓకేనా, రైట్ ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు ఈజ్ అనే స్ట్రక్చర్ ఉపయోగించడం చూసాం కదా. ఈజ్ను ఈ స్ట్రక్చర్ కాకుండా ఇంకొన్ని రకాలు కూడా మనం ఉపయోగిస్తుంటాం. ఓకే, నౌన్ తోని, తర్వాత ప్రొనౌన్ తోని, తర్వాత దట్టు దిస్ తోని ఎట్లా ఉపయోగిస్తున్నాం అనేది వేరే స్ట్రక్చర్లు ఉన్నాయి కొన్ని, అవి కూడా చూద్దాం. ఓకేనా, రైట్. అర్థమైంది కదమ్మా, ఇంతవరకు క్లియర్ కదా? రైట్. ఇప్పుడు వేరే స్ట్రక్చర్ లో చూద్దాం. ఆర్టికల్ ఉపయోగిస్తూ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ను ఉపయోగిస్తూ ఆర్టికల్ ను ఉపయోగిస్తూ నౌన్ ను ఉపయోగిస్తే సెంటెన్స్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఈజ్ ప్లస్ ఏ యాన్ ఉపయోగించి ప్లస్ నౌన్ ఉపయోగిస్తే ఎట్లా ఉంటుందో చూద్దాం. ఈజ్ తోని ఒక సెంటెన్స్ చూద్దాం. ఆమె ఒక ప్రొఫెసర్. ఆమె ఒక ప్రొఫెసర్. ఆమె ఒక ప్రొఫెసర్ ఎలా చెప్తాం? షీ ఈజ్ ఏ ప్రొఫెసర్. షీ ఈజ్ ఏ ప్రొఫెసర్. ఆమె ఒక ప్రొఫెసరు. ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎట్లా చేయాలమ్మా? ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. మీకు అర్థమవుతుంది కదమ్మా. మీరు అర్థం కాకపోతే ఏదైనా చెప్తే నేను చెప్తాను మళ్ళీ. అర్థమైంది కదా? ఇక్కడ వరకు ఆల్రెడీ అయిపోయింది. అది ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ అయిపోయింది. ఈజ్ ను వేరే సందర్భంలో కూడా ఉపయోగిస్తున్నాం, వేరే స్ట్రక్చర్లు అనమాట. ఇప్పుడు చెప్పేటివన్నీ కూడా ఈ స్ట్రక్చర్లను కూడా యూజ్ చేస్తూ మనం ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ను ఉపయోగిస్తున్నాం. ఇవి ఇప్పుడే ఎందుకు నేర్పిస్తున్నారు సార్ అంటే మీకు ఫ్యూచర్ ముందు క్లాసెస్ లో చాలా యూజ్ అవుతుంది కాబట్టి అందుకే వీటిని కూడా ఈ స్ట్రక్చర్లను కూడా ఇక్కడే చెప్పేస్తున్నాను నేను. ఓకేనా, ఇవన్నీ కూడా సపరేట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. కానీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీ నేర్చుకునేటప్పుడే నేర్చుకుంటే మీకు ఈజీగా అర్థం అవుతుంది అనే ఉద్దేశంతో నేను వీటిని కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా, రైట్ ఫ్రెండ్స్. ఇక ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా చేయాలి? షీ ఈజ్ ఏ ప్రొఫెసర్. ఆమె ఒక ప్రొఫెసర్. ఏం చేయాలి? ఇంటరాగేటివ్ సెంటెన్స్ కు ఈజ్ ను ముందుకు తీసుకొచ్చేసేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఈ షీ ఏ ప్రొఫెసర్, ఈ షీ ఏ ప్రొఫెసర్, తర్వాత క్వశ్చన్ మార్క్. ఆమె ఒక ప్రొఫెసరా? ఆమె ఒక ప్రొఫెసర్ కాదు. నెగటివ్ సెంటెన్స్. ఆమె ఒక ప్రొఫెసర్ కాదు. అప్పుడు ఏం చెప్తాం? షీ ఇజంట్ ఏ ప్రొఫెసర్. ఓకే, ఇది నెగటివ్ సెంటెన్స్. షీ ఇజంట్ ఏ ప్రొఫెసర్. నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇజంట్ షీ ఏ ప్రొఫెసర్, క్వశ్చన్ మార్క్. అంతే. మళ్ళీ సేమ్ అనమాట. మీరు ఇక్కడ చూసుకొని సబ్జెక్ట్స్ మార్చుకుంటూ రాసుకోవచ్చు. సబ్జెక్ట్స్ ఏమున్నాయి? ఈజ్ ను ఉపయోగించి సబ్జెక్ట్స్ ఏమున్నాయి మనకు? ఇక్కడ హీతోని ఉపయోగిస్తాం, తర్వాత షీతోని, తర్వాత ఇట్టుతోని, మీరు ఏదైనా నేమ్ రాసుకుంటే నేమ్ తోని. సో ఇక్కడ ఒక సెంటెన్స్ రాసాం. ఇక 3 సెంటెన్స్లు మీరు రాసుకోవచ్చు ఇదే దాని మీద. ఎగ్జాంపుల్స్ చేయండి, అవి హోంవర్క్ చేయండి. ఇదే స్ట్రక్చర్ మీద మీరు షీతో చేయొచ్చు, ఇట్టుతో చేయొచ్చు, నేమ్ తో చేయొచ్చు. ఇదే స్ట్రక్చర్. ఇక్కడ హీ అని పెట్టేసాం అనుకోండి, అతడు ఒక ప్రొఫెసర్. అతడు ఒక ప్రొఫెసరా? అతడు ఒక ప్రొఫెసర్ కాదు. అతడు ఒక ప్రొఫెసర్ కాదు. సేమ్ షీ దగ్గర ఈ వస్తుంది అంతే. ఇటు పెట్టుకుంటే ఇట్ ఈస్ ఏ ప్రొఫెసర్. అది ఒక ప్రొఫెసర్ అంటాం. అది ఒక ప్రొఫెసరా? అది ఒక ప్రొఫెసర్ కాదు. అది ఒక ప్రొఫెసర్ కాదా? తర్వాత నేమ్ పెట్టుకోవచ్చు మీరు. నిహాలి. నిహాల్ ఈజ్ ఏ ప్రొఫెసర్. నిహాల్ ఒక ప్రొఫెసరు. నిహాలి ఒక ప్రొఫెసరా? ఇంటరాగేటివ్ సెంటెన్స్. నిహాలి ఒక ప్రొఫెసర్ కాదు. నెగటివ్ సెంటెన్స్. నిహాలి ఒక ప్రొఫెసర్ కాదా? నెగటివ్ ఇంటరాగేటివ్. సేమ్ మళ్ళీ క్వశ్చన్ వర్డ్స్ ఏమున్నాయి? వాట్, వై, వేర్, విన్, విచ్, హూజ్, హూమ్, హౌ. 8 క్వశ్చన్ వర్డ్స్ ఉన్నాయి కదా. ఈ 2 సెంటెన్స్లు ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఈ రెండింటి మీద మళ్ళీ 8 క్వశ్చన్ వర్డ్స్ ఉన్నాయి కదా. వాట్ ఈజ్ ఏ ప్రొఫెసర్? ఏమిటి? ఆమె ప్రొఫెసరా?
వై ఈజ్ షీ ఏ ప్రొఫెసర్? ఆమె ఎందుకు ప్రొఫెసర్ ఆమె? వేర్. అట్లాగా 8 క్వశ్చన్ వర్డ్స్ తోని ఒక్కో దాని మీద రాసుకోవచ్చు. మీకు 16 సెంటెన్స్లు వస్తాయి. ఈ రెండింటి కలిపి ఇక్కడ 8, ఇక్కడ 8 క్వశ్చన్ వర్డ్స్ తోని, ఇక్కడ 8 క్వశ్చన్ వర్డ్స్ తోని. సో మొత్తం 16 సెంటెన్స్లు అయితే 16 సెంటెన్స్లు ఒక 3 సెంటెన్స్. అట్లాగా మీరు వర్బులు మార్చుకుంటే మళ్ళీ ప్రొఫెసర్ కాకుండా ఇక్కడ వర్బ్ కాకుండా నౌన్ అన్నమాట. నౌన్ మార్చుకొని ఏదైనా చేసుకోవచ్చు. అక్కడైతే మామూలుగా స్ట్రక్చర్ ప్రకారం అంటే వర్బులు మారుస్తాం, ఇక్కడైతే సెంటెన్స్లు మారుస్తాం. ఓకేనా? నౌన్ మారిస్తే సరిపోతుంది. నౌన్. ఓకే, అర్థమైంది కదా? రైట్. ఇక ఇప్పుడు నౌన్ తో చూసాం, తర్వాత ప్రొనౌన్ తో చూద్దాం. ప్రొనౌన్ తో ఈజ్ ను ఉపయోగిస్తూ ప్రొనౌన్ తో సెంటెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ప్రొనౌన్ తో చూద్దాం. ప్రొనౌన్ తో ఒక సెంటెన్స్ చెప్తాను. ఇది మనది. ఇది మనది ఎట్లా చెప్తాం? ఇది అది అన్నప్పుడు ఇట్ అనే సబ్జెక్ట్ ని తీసుకుంటాం. ఇట్ అనే సబ్జెక్ట్ ను తీసుకుంటాం. ఇది అది అంటే. సో ఇట్ ఈస్ అవర్స్. ఇది మనది అంటాం. ఇట్ ఈస్ అవర్స్. ఇదేమవుతుంది? పాజిటివ్ సెంటెన్స్ అమ్మ. ఇట్ ఈస్ అవర్స్ అంటాం. ఇది పాజిటివ్ సెంటెన్స్. మరి దీనికి ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ చేయాలి. ఎట్లా చేస్తాం? ఇట్ ఈస్ అవర్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఏమవుతుంది? ఇట్ ఈస్ అవర్స్ అంటే మనది. ఇది మనది. ఇది మనదా? ఇంటరాగేటివ్ సెంటెన్స్. నెగటివ్ సెంటెన్స్ ఇది మనది కాదు. నెగటివ్ ఇంటరాగేటివ్ ఏమవుతుంది? ఇది మనది కాదా? ఏమవుతుంది? ఇజ్ ఇట్ అవర్స్? ఇజ్ ఇట్ అవర్స్? క్వశ్చన్ మార్క్. ఇజ్ ఇట్ అవర్స్? ఓకే, ఇది మనదా? ఇది మనది కాదు. నెగటివ్ సెంటెన్స్ అన్నమాట. ఇట్ ఇజంట్. ఇట్ ఇజంట్ అవర్స్. ఇది మనది కాదు. నెగటివ్ సెంటెన్స్. ఇది మనది కాదా? ఇజంట్. ఇజంట్ ఇట్ అవర్స్? ఇది మనది కాదా? ఇజంట్ ఇట్ అవర్స్? ఇది మనది కాదా? ఇట్లాగా చేస్తే సరిపోతున్నాం. ఓకేనా? ఇజంట్ ఇట్ అవర్స్? ఇట్ ఈస్ అవర్స్. ఇది మనది. ఇది మనదా? ఇజ్ ఇట్ అవర్స్? ఇది మనదా? ఇది మనది కాదు. ఇట్ ఇజంట్ అవర్స్? ఇట్ ఇజంట్ అవర్స్. అట్లాగా ఇక్కడ ఇటుతో చెప్పాం. సో ఇక్కడ ఏం చేసుకోవచ్చు మీరు? హీతోని, షీతోని, ఇటుతో చెప్పాం కదా, నేమ్ తోని. మళ్ళీ ఈ మూడింటి మీద చేయొచ్చు. మీరు ఒక నేమ్ పెట్టుకోవచ్చు. హీ మీద, షీ మీద, నేమ్ మీద ఏదో ఒక నేమ్ పెట్టుకొని ఇదే సెంటెన్స్ రాయొచ్చు. ప్రొనౌన్ ఇచ్చేసి రాయొచ్చు. మళ్ళీ ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్. 8 క్వశ్చన్ వర్డ్స్ ఉన్నాయి కదా, వాట్, వై, వేర్, వెన్, విచ్, హూజ్, హూమ్, హౌ. ఈ 8 ఇక్కడ 8 క్వశ్చన్ వర్డ్స్ మీద 8 సెంటెన్స్లు వస్తాయి. మీరు ఓన్గా హోంవర్క్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ 8 సెంటెన్స్లు వస్తాయి. ఇక్కడ మొత్తం టోటల్గా 16 సెంటెన్స్లు వస్తాయి. ఇక్కడ 3, ఇక్కడ 3. మీరు ఇక్కడ ప్రొనౌన్ మార్చుకుంటూ పోతే మీరు ఇంకా సెంటెన్స్లు పెంచుకోవచ్చు. ఇట్లాగా ఒక్కొక్క స్ట్రక్చర్కి మనం ఎన్ని సెంటెన్స్ తీసుకొని ఎంత హార్డ్ వర్క్ చేసి ఎంత హోంవర్క్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతారు మీరు. ఓకే, మీరు ఎంత పర్ఫెక్ట్గా చేస్తే అంత పర్ఫెక్ట్ అయిపోతారు. మీరు చేయలేదనుకోండి అలాగే ఉంటారు. ఓకేనా? రైట్. ఇప్పుడు ప్రొనౌన్తో చూసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ వేరే స్ట్రక్చర్ తీసుకుందాం. ఈజ్ను ఉపయోగిస్తూ ప్రొనౌన్తో చూసాం. ఇప్పుడు ప్రొనౌన్ యూజ్ చేస్తూ ఈజ్తో పాటుగా ఈజ్ ప్లస్ ప్రొనౌన్ యూజ్ చేస్తూ, ఇందాక ప్రొనౌన్తో చూసాం కదా, నౌన్ను కూడా యాడ్ చేద్దాం. నౌన్ను కూడా యాడ్ చేసి ఒక సెంటెన్స్ చూద్దాం. ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ తోని ప్రొనౌన్ యూజ్ చేస్తూ, నౌన్ యూజ్ చేస్తూ చూద్దాం. ఒక సెంటెన్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏం చెప్తాం? ఈజ్ ఉపయోగిస్తూ ప్రొనౌన్ రావాలి, నౌన్ రావాలి. ఇదే తీసుకుందాం. ఇది నీ పెన్ను. ఇది నీ పెన్ను. సో ఇది సెంటెన్స్ రాయాలి. ఇది పాజిటివ్ సెంటెన్స్. ఏమని రాస్తాం? ఇది నీ పెన్ను. ఏం చెప్తాం? ఇట్ ఈస్ యువర్ పెన్. ఓకే, ఇట్ ఈస్ యువర్ పెన్. ఇక్కడ యువర్ అనేది ప్రొనౌన్ చూడమ్మా. ఓకే, యువర్ అనేది ప్రొనౌన్, పెన్ అనేది నౌన్ అన్నమాట. ఓకేనా? 2 వచ్చేసాయి. ప్రొనౌన్ వచ్చింది, నౌన్ వచ్చేసింది. ఓకేనా? ఇది అంటున్నాం కాబట్టి ఇక్కడ ఇట్ అనే సబ్జెక్ట్ ను యూజ్ చేస్తాం. మీరు హీతోని, షీతోని, మళ్ళా నేమ్ తోని కూడా ఇదే ప్రొనౌన్, నౌన్ అనే స్ట్రక్చర్ తీసుకొని తయారు చేయొచ్చు. ఓకే,
అర్థమైంది కదా? ఇది పాజిటివ్ సెంటెన్స్. మళ్ళీ ఇక్కడ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఏమొస్తుంది? ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఓకే, ఎట్లా తీసుకోవచ్చు? ఈజ్ ఇట్ యువర్ పెన్? ఈజ్ ఇట్ యువర్ పెన్? క్వశ్చన్ మార్క్. ఓకే, మళ్ళీ నెగటివ్ సెంటెన్స్ అమ్మా. ఇట్ ఇజంట్, ఇట్ ఇజంట్, ఇట్ ఇజంట్ యువర్ పెన్, ఇట్ ఇజంట్ యువర్ పెన్. నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇజంట్, ఇజంట్ ఇట్ యువర్ పెన్? క్వశ్చన్ మార్క్. ఓకే, ఇట్లా చేసేస్తే సరిపోతుంది. మళ్ళీ సేమ్ ఇదే సెంటెన్స్ లో మీరు ఇక్కడ ఇటుతో చెప్పాం కదా మనం, ఇక్కడ హీతో చేయొచ్చు, షీతో చేయొచ్చు, మీరు ఒక నేమ్ని చేసి చెప్పొచ్చు. తర్వాత ఇటుతో ఆల్రెడీ మనం చేసాం, ఇటుతో కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇట్లాగా ఈజ్ను ఉపయోగిస్తే ఈ 4 మీద చేయొచ్చు, సబ్జెక్టుల మీద. ఇక్కడ మనం ఆల్రెడీ ఇటుతో చెప్పాం కాబట్టి మీరు హీతోని, షీతోని, నేమ్తోని, మీ నేమ్ ఏదైతే ఆ నేమ్ పెట్టుకొని చేయొచ్చు. అట్లాగే మళ్ళీ ఇక్కడ ఇంటరాగేటివ్ సెంటెన్స్ కు 8 క్వశ్చన్ వర్డ్స్ ఉన్నాయి కదా, 8 క్వశ్చన్ వర్డ్స్. అట్లాగే దీని మీద కూడా మళ్ళీ 8 క్వశ్చన్ వర్డ్స్ వస్తుంది. ఓకే, వాట్, వై, వేర్, వెన్, విచ్, హూజ్, హూమ్, హౌ. ఈ 8 క్వశ్చన్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి. ఇట్లాగా ప్రాక్టీస్ చేస్తే 100% మీరు మాట్లాడతారు. దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు పర్ఫెక్ట్ గా మాట్లాడతారు. దాంట్లో ఎలాంటి డౌట్ ఉండదు అనమాట. ఓకేనా? మీరు ఒకవేళ చేయలేకపోతే మనం ఏమి చేయలేము. ఓకేనా? మీరు ఎంత పర్ఫెక్ట్ గా చేసుకుంటే అంత పర్ఫెక్ట్ గా మాట్లాడతారు. ఈ హోంవర్క్ ఎంత చేస్తే అంత చూడనమ్మా. నేను ముందరే చెప్తున్నాను మీకు, ఇంగ్లీష్ అనేది మొత్తం ఈ 24 హెల్పింగ్ వర్డ్స్ మీదే ఉంటుంది. ఇంగ్లీష్ ఇది లేకుండా ఇంగ్లీష్ అంటూ ఏమి ఉండదు. ఒక బిల్డింగ్ అయితే, ఒక అపార్ట్మెంట్ నిలబడాలంటే అపార్ట్మెంట్ ఉన్నటువంటి పిల్లర్సే మెయిన్. ఆ పిల్లర్సే ఈ 24 హెల్పింగ్ వర్డ్స్. ఈ 24 హెల్పింగ్ వర్డ్స్ మీద ఎంత కమాండింగ్ వస్తే ఇంగ్లీష్ లో అంత త్వరగా, అంత చక్కగా, అంత పవర్ఫుల్ గా మాట్లాడతారు. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, మెయిన్ ఇవే స్పోకెన్ ఇంగ్లీష్ లో మెయిన్ 24 హెల్పింగ్ వర్డ్స్. ఎన్ని స్ట్రక్చర్లన్నా తీసుకో, నువ్వు ఎన్ని స్ట్రక్చర్లన్నా తీసుకుంటారా, ఎటు తిరిగి ఈ 24 హెల్పింగ్ వర్డ్స్ కు రిలేటెడే ఉంటాయి. బీని యాడ్ చేస్తాం, టూని యాడ్ చేస్తాం, తర్వాత బీన్ యాడ్ చేసుకుంటుంటాం. ఇట్లాగా పెంచుకుంటూ పోతాం తప్పితే ఈ 24 హెల్పింగ్ వర్డ్స్ ని దాటి వెళ్ళము. మెయిన్ గా ఈ 24 హెల్పింగ్ వర్డ్స్ వస్తే ఇంగ్లీష్ లో ఆల్రెడీ మీకు 70% వచ్చేసినట్టే. ఓకే, రైట్. ఇక ప్రొనౌన్ తో చూసాం, నౌన్ తో చూసాం కదా. ఇప్పుడు ఇదే సెంటెన్స్ ని వేరే రకంగా చూద్దాం. ఇంకో స్ట్రక్చర్ చూద్దాం. దిస్సు దట్టును ఉపయోగించి ఒక సెంటెన్స్ చూద్దాం అమ్మా. దిస్సు లేదా దట్టును ఉపయోగించి, హెల్పింగ్ వర్బ్ ఈజ్ను ఉపయోగించి ప్రొనౌన్ తో చూద్దాం. ప్రొనౌన్ కూడా యాడ్ చేసి చూద్దాం ఎట్లా ఉంటుంది సెంటెన్స్. ఇదే తీసుకోండి. ఇది నాది. ఇందాకే మనం ఇది నీ పెన్ను అన్నాను, ఇది నాది అంటున్నాను. ఇప్పుడు ఇది నాది, ఇదే సెంటెన్స్. ఇది నాది అనే దాన్ని ఇంగ్లీష్ లో వెళ్ళాలి. దిస్ ఈజ్, ఇది అంటున్నాం కాబట్టి దిస్. అది అంటే దట్టు. ఓకే, ఇది నాది. దిస్ ఈజ్ మైన్, దిస్ ఈజ్ మైన్. మైన్ అనేది ప్రొనౌన్ అమ్మా. ఓకే, మైన్ అనేది ప్రొనౌన్. హెల్పింగ్ వర్బ్ నుంచి చెప్తున్నాం, ఇది పాజిటివ్ సెంటెన్స్. ఓకే, మైన్ అనేది ప్రొనౌన్. సో ఇప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ చేయాలి. ఎట్లాగా చేస్తాం? ఏమో రాస్తాం? ఈజ్ దిస్, ఈజ్ దిస్ మైన్, ఈజ్ దిస్ మైన్, దిస్ ఈజ్ నాట్ మైన్, లేకపోతే దిస్ ఇజంట్ మైన్ అని చెప్పి రాసుకోండి. దిస్ ఇజంట్ మైన్, ఇది నాది కాదు. ఇది నాది కాదా? ఇజంట్ దిస్ మైన్, ఇజంట్ దిస్ మైన్. తర్వాత క్వశ్చన్ మార్క్ కంపల్సరీ. మళ్ళీ ఇక్కడ దిస్ తో చేసాం. సో మళ్ళీ ఇక్కడ మీరేం చేయాలి? ఇంటరాగేటివ్ సెంటెన్స్ కు నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ కు క్వశ్చన్ వర్డ్స్ ఉన్నాయి కదమ్మా, 8 క్వశ్చన్ వర్డ్స్. ఇక్కడ కూడా 8 క్వశ్చన్ వర్డ్స్ తో హోంవర్క్ చేసుకోండి. పర్ఫెక్ట్ గా అవుతారు 100%. మీరు ఇక్కడ 8, ఇక్కడ 8, మొత్తం
16 వర్డ్స్ అయితే. ఓకేనా? అట్లాగా దిస్ దట్తో కూడా మనం క్వశ్చన్ వర్డ్స్ యూజ్ చేసి చెప్పొచ్చు. ఇట్లాగా ప్రాక్టీస్ చేయండి, పర్ఫెక్ట్ 100% అయిపోతారు. దాంట్లో ఎలాంటి డౌట్ అనేది ఉండదు. ఓకే, రైట్. ఇక ఇంకో స్ట్రక్చర్ చూద్దాం. ఈజ్ బీయింగ్ ను యూజ్ చేసి చూద్దామమ్మా. ఈజ్ బీయింగ్ అంటాం కదా, ఇది వేరే స్ట్రక్చర్స్, దీనికి దానికి సంబంధం ఉండదు. హెల్పింగ్ వర్బ్ తోనే ఉన్న స్ట్రక్చర్స్ వేరే, ఇవి వేరే స్ట్రక్చర్స్. నేను చెప్తున్నాను మీకు. ఈజ్ బీయింగ్ మనం ఆల్రెడీ స్ట్రక్చర్ 100 స్ట్రక్చర్ నేర్చుకున్నాం. దాంట్లో ఈజ్ బీయింగ్ అనేది ఉంది మనకు. సో ఆ ఈజ్ బీయింగ్ అనే స్ట్రక్చర్ ను ఇక్కడ యూజ్ చేసి వర్బ్ పాస్ట్ పార్టిసిపుల్ గా ఉన్నట్లయితే ఎట్లాగా చెప్తున్నాం. వర్బ్ పీపీ అంటే పాస్ట్ పార్టిసిపుల్ చూడండి అమ్మా. ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, అతడు ప్రమోట్ చేయబడుతున్నాడు. ఎలా చెప్తాం? he is being promoted. వర్బ్ పాస్ట్ పార్టిసిపుల్ అన్నాం కాబట్టి అంటే V3 రూపం అన్నమాట. V3 అంటాం. ఓకే, వర్బ్ పాస్ట్ పార్టిసిపుల్ అంటే V3 అని రాసుకోండి సరిపోతుంది. ప్రమోటెడ్ ఇది పాజిటివ్ సెంటెన్స్ అమ్మా. He is being promoted. అతడు ప్రమోట్ చేయబడుతున్నాడు. అతడు ప్రమోట్ చేయబడుతున్నాడా? ఇంటరాగేటివ్ సెంటెన్స్. మీరు ఈజ్ తోని ఏ సెంటెన్స్ తీసుకున్నా ఇక్కడ 4 రకాలుగా ఉపయోగిస్తాం అంతే. ఇవి గుర్తుపెట్టుకున్న సబ్జెక్ట్ లో హీ, షీ, ఇట్టుతోని నేము. నేను 1 వీక్ అంటున్నాను, మీరు మీ నేమ్ ఏదైతే ఆ నేమ్ తోని 4 వాక్యాలు వస్తాయి. హీజ్ అనే హెల్పింగ్ వర్బ్. ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకుంటే 3 వస్తాయి. ఏమేమి వస్తాయి? వి, యు, దే, అంతే. ఐని యాంప్ ఉపయోగిస్తాం కాబట్టి ఇక్కడ సింగులర్స్ మాత్రమే ఈజ్ అనేది వస్తుంది. సో ఇట్లాగా మీరు ఇక్కడ హీ బదులు షీ పెట్టుకుంటే మళ్ళీ సెంటెన్స్ మారుతుంది, తర్వాత ఇట్టు పెట్టుకుంటే సెంటెన్స్ మారుతుంది. సో ఇదే స్ట్రక్చర్ ని తీసుకోవచ్చు. మీరు ఈ వర్బులను ఒకటి మార్చుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది అంతే. ఓకేనా? నెక్స్ట్ ఏం చెప్తాం? ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఏమవుతుంది? Is he being promoted? క్వశ్చన్ మార్క్ కంపల్సరీ. అట్లాగే నెగటివ్ సెంటెన్స్. He isn't being promoted. ఇది నెగటివ్ సెంటెన్స్ అమ్మా. నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ వచ్చేసరికి మనకు isn't he being promoted? క్వశ్చన్ మార్క్. ఓకే, ఇట్లాగా చేసుకుంటాం. మళ్ళీ మీరు ఏం చేయాలి? ఇక్కడ 4 సెంటెన్స్లు వస్తున్నాయి కదా, ఇదే దానికి మీరు ఇక్కడ సబ్జెక్ట్ ఒకటి మార్చుకుంటే సరిపోతుంది. మళ్ళీ మీరు ఏం చేయాలి? ఇంటరాగేటివ్ సెంటెన్స్ కు, నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ కు 8 క్వశ్చన్ వర్డ్స్ ఉన్నాయి కదా. వాట్, వై, వేర్, వెన్, విచ్, హూజ్, హూమ్, హౌ. ఈ 8 క్వశ్చన్ వర్డ్స్ ని మళ్ళీ యాడ్ చేసి ఈ 2 సెంటెన్స్ మాట్లాడుకుంటే సూపర్ గా ప్రాక్టీస్ చేయండి. మీకు ఒక 2-3 సెంటెన్స్ చేసేస్తే మీకు ఆటోమేటిక్ గా నోటెడ్ అయిపోతుంది. టక మీరే చెప్పేస్తారు. ఓకే, అట్లాగా ఒక్కొక్క స్ట్రక్చర్ కి ఒక్కొక్క హెల్పింగ్ వర్బ్ ఇట్లా తీసుకొని ఒక హెల్పింగ్ వర్బ్ మీద మనకు దాదాపు ఒక 7-8 స్ట్రక్చర్లు వస్తాయి. అన్నిటి మీద ఇట్లా క్వశ్చన్ వర్డ్స్ తో ప్రాక్టీస్ చేయండి. మీరు ఎందుకు మాట్లాడరో నేను చెప్తాను మీకు. అప్పుడు మీరు పర్ఫెక్ట్గా చేయండి. పర్ఫెక్ట్గా చేసి నాకు రాలేదు సార్ అని చెప్పండి, నేను చెప్తాను ఎందుకు రాలేదని. 100% వస్తుంది. ఇట్లాగా క్వశ్చన్ వర్డ్స్ తోని డైరెక్ట్ గా ఇట్లే ఒక స్ట్రక్చర్ ని తీసుకొని ఇన్ని రకాలుగా ఉపయోగిస్తూ ప్రాక్టీస్ చేస్తే 100% మీరు మాట్లాడతారు. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో స్ట్రక్చర్ చూద్దాం. ఈజ్ ను ఉపయోగిస్తూ అడ్జెక్టివ్ తో సెంటెన్స్ చూపిస్తాను మీకు. ఈజ్ తర్వాత అడ్జెక్టివ్ ను ఉపయోగిస్తూ అడ్జెక్టివ్ తో కూడా మనం ఒక సెంటెన్స్ చూద్దాం. ఈ హెల్పింగ్ వర్బ్ ఈజ్ స్ట్రక్చర్ కి సంబంధం లేదు, ఇవి వేరే స్ట్రక్చర్లు. మళ్ళీ మీరు మర్చిపోకండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. అవి ఇవి అంత కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ సార్ దానికి ఏంది దీనికి ఏంది ఏంటి సార్ అర్థం అవ్వట్లేదు అనుకున్నారు. హెల్పింగ్ వర్బ్ ఆల్రెడీ మీకు ఫస్ట్ లో చెప్పేశాను, అవి అయిపోయింది. ఇవి వేరే స్ట్రక్చర్లు అనమాట. ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ను ఉపయోగిస్తూ
ఇట్లా కూడా చెప్తుంటాము. ఇది చూసి మీరు అక్కడ సారు ఈ తర్వాత ఐఎన్జీ ఫామ్ రావాలన్నారు, కానీ ఇక్కడ ఐఎన్జీ ఫామ్ వస్తలేదు కదా సార్ అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. వాళ్ళ కోసం వాళ్ళ డౌట్స్ తీర్చడానికే ఈ స్ట్రక్చర్ కూడా మీకు ఇక్కడే కలిపి చెప్తున్నాం. సో మీకు ఫ్యూచర్ లో ఎవరైనా సరే ఇట్లాగా మాట్లాడినా కూడా మీరు ఓహో ఇది అడ్జెక్టివ్ తో యూజ్ చేస్తున్నారా, ఓకే ఇక్కడ నౌన్ తో చెప్పాడు, సో ఇక్కడ ప్రొనౌన్ తో చెప్పాడు, ఇట్లా ఆర్టికల్ నుంచి చెప్పాడు, ఇట్లాగా మీకు అర్థమైపోవాలన్నమాట. దిస్ దట్ తో చెప్పాడు, ఇది ప్రొనౌన్ తో చెప్పాడు. సో కాబట్టి స్ట్రక్చర్ కి హెల్పింగ్ వర్బ్ అనే స్ట్రక్చర్ కి దీనికి ఎలాంటి సంబంధం ఉండదు, ఇది వేరే స్ట్రక్చర్, అట్లాగా అర్థమవుతుంది. ఓకేనా? అట్లాగా ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఎట్లాంటి డౌట్ రాదు. ఒకసారి అడ్జెక్ట్ తో ఒకటి చెప్తాను చూడండి. ఆమె పేదరాలు, ఆమె పేదరాలు. ఇంగ్లీష్ లో ఎలా రాస్తాం? షీ ఈజ్ పూర్ అంటాం. ఆమె పేదరాలు, ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇక్కడ ఈ పూర్ అనేది అడ్జెక్టివ్ చూడండి అమ్మా. ఈ పూర్ అనేది అడ్జెక్టివ్. ఓకే, పూరు, రిచ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ అడ్జెక్టివ్లు అనమాట. అడ్జెక్టివ్లతో కూడా మనం ఈజ్ ను ఉపయోగిస్తూ చెప్తూ ఉంటాం. అట్లాంటప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అప్పుడు ఏం చేస్తారు, చాలా మంది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ యామిజ్ తర్వాత వర్బ్ ఐఎన్జీ ఫామ్ ఉండాలి, కానీ ఇక్కడ ఐఎన్జీ ఫామ్ లేదు కదా సార్, ఈజ్ ను ఉపయోగించారంటారు. సో ఇది అడ్జెక్టివ్ తో కూడా మనం ఈజ్ ను ఉపయోగించి చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాం అన్నమాట. అందుకనే ఇక్కడ మీకు ఐఎన్జీ ఫామ్ రాదు. ఓకేనా? ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీనికి ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎట్లా చేయాలి? 4 సెంటెన్స్ చేస్తే సరిపోతుంది. ఎట్లా చెప్తాను? Is she poor? Is she poor? She isn't poor. She isn't poor. She isn't poor. Okay? Negative interrogative sentence ఎట్లా చెప్తాం? Isn't she poor? తర్వాత క్వశ్చన్ మార్క్. ఈ 2 సెంటెన్స్ లో క్వశ్చన్ మార్కులు ఖచ్చితంగా ఉండాలి. మనం క్వశ్చన్ మార్క్స్ అడుగుతాం కూడా. సో మళ్ళీ ఇక్కడ మీరేం చేయాలి, ఇక్కడ 4 యూతో ఉపయోగించవచ్చు అనమాట. షీ ఈజ్ పూర్, ఆమె పేదరాలు. హీ ఈజ్ పూర్ అంటే అతడు పేదవాడు. ఇట్ ఈజ్ పూర్ అంటే ఇది పేదది. ఓకేనా? మన్విక్ ఈజ్ పూర్ నేమ్తో అనమాట. మన్విక్ పేదవాడు. ఇట్లాగా మొత్తం చేసుకోవచ్చు. మళ్ళీ మీరేం చేస్తారు, ఈ 2 సెంటెన్స్లు ఉన్నాయి కదా, ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ కు సేమ్ 8 క్వశ్చన్ వర్డ్స్. వాట్, వై, వేర్, వెన్, విచ్, హూజ్, హోమ్, హౌ. దీంతో ఇక్కడ 8, ఇక్కడ 8. సో 8 సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఇవి హోంవర్క్ అనమాట. ఓకేనా? ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఓకే, మంచి ఒక 30 రూపీస్ 40 రూపీస్ నోట్బుక్ ఇంతలా తీసుకోండి, ఒకటి పెట్టుకోండి. హోంవర్క్ పర్ఫెక్ట్ గా ఈ 24 హెల్పింగ్ వర్డ్స్ కి పర్ఫెక్ట్ గా చెప్పిన హోంవర్క్ చేయండి. మీకు ఎందుకు రాదో చూద్దాం. ఓకేనా? అర్థమవుతుంది కదా క్లియర్ గా? ఓకే, రైట్. నెక్స్ట్, ఇప్పుడు అడ్జెక్టివ్ తో సెంటెన్స్ చూసాం కదమ్మా. ఆర్టికల్ ను ప్లస్ అడ్జెక్టివ్ ను ఉపయోగించి చూద్దాం. ఈజ్ ప్లస్ ఏ అండ్ ఆర్టికల్, తర్వాత అడ్జెక్టివ్. ఓకే, ఎలా చెప్తాం? అతడు ధనిక వ్యక్తి. అతడు ఒక ధనిక వ్యక్తి. ఎలా చెప్తాం? అతడు ఒక ధనిక వ్యక్తి. హీ ఈజ్ ఏ రిచ్ పర్సన్. హీ ఈజ్ ఏ రిచ్ పర్సన్. ఈ రిచ్ అనేది మనకు ఇక్కడ అడ్జెక్టివ్ అవుతుంది. రిచ్, పూర్ అనేది అడ్జెక్టివ్. ఇక్కడ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఏ అనే ఆర్టికల్ వచ్చింది. ఓకే, ఒక ధనిక వ్యక్తి, అతడు ఒక ధనిక వ్యక్తి. ఇది పాజిటివ్ సెంటెన్స్ అమ్మ. దీనికి మేము ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ చేయాలి. ఎలా చెప్తాం? ఈజ్ ఏ రిచ్ పర్సన్. ఈజ్ హీ ఏ రిచ్ పర్సన్? ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఈజ్ హీ ఏ రిచ్ పర్సన్. తర్వాత క్వశ్చన్ మార్క్ కంపల్సరీ ఉండాలి చూడమ్మా. ఇంటరాగేటివ్ సెంటెన్స్ కు, నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ కు 2 సెంటెన్స్ ఖచ్చితంగా ఉండాలి. నెగటివ్ సెంటెన్స్ రాయాలి. హీ isn't ఏ రిచ్ పర్సన్. He isn't a rich person. He isn't, okay? He isn't he a rich person.
తర్వాత క్వశ్చన్ మార్క్ కంపల్సరీ. ఓకే, ఇట్లాగా పర్ఫెక్ట్ గా చేసేసుకుంటే సరిపోతుంది. సేమ్ మళ్ళీ ఇంకా ఇక్కడ హీతో చేసాం కదా, ఈ 4 సెంటెన్స్లు హీతోని ఇప్పుడు ఈ సెంటెన్స్ చేసాం, మీరు షీ పెట్టేసుకోవచ్చు ఇక్కడ, తర్వాత ఇటు పెట్టుకోవచ్చు, తర్వాత మీరు ఏదైనా మీ నేమ్ ఉంటుంది కదా, మీ నేమ్ తో చేయొచ్చు. అట్లాగా మొత్తం ఇవి ఒక 4 సెంటెన్స్లు వస్తాయి మీకు, 4 సబ్జెక్టులతో చేస్తాయి. తర్వాత మళ్ళీ ఈ 2 ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగటివ్ ఇంటరాగేటివ్ ఉన్నాయి కదా, ఈ రెండింటికి మళ్ళీ క్వశ్చన్ వర్డ్స్ తో 8 క్వశ్చన్ వర్డ్స్ ఉన్నాయి కదా, వాట్, వై, వేర్, వెన్, విచ్, హూజ్, హోమ్, హౌ. ఇక్కడ 8 క్వశ్చన్ వర్డ్స్ యూజ్ చేసి చెప్పేసేయండి. వాట్, వై, వేర్, వెన్, విచ్, హూజ్, హోమ్, హౌ. ఇట్లాగా హోంవర్క్ చేసేసేయండి, సరిపోతుంది. ఓకే, రైట్. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ చూసాం కదా, ఇట్లాగే ఇంకో స్ట్రక్చర్ చూద్దాం. అడ్జెక్టివ్ తోని ఆర్టికల్ ఉపయోగిస్తే అడ్జెక్టివ్ తో చూసాం కదా. ఇప్పుడు ఇందాక ఈజ్ బీయింగ్ ఉపయోగించి వర్బ్ పాస్ట్ పార్టిసిపుల్ చూసాం. ఇప్పుడు ఈజ్ బీయింగ్ లేకుండా వర్బ్ పాస్ట్ పార్టిసిపుల్ ఉత్తది ఉన్నట్లయితే ఎట్లా ఉంటుందో చూద్దాం. ఓన్లీ వర్బ్ పాస్ట్ పార్టిసిపుల్ ఉన్నట్లయితే, వర్బ్ పాస్ట్ పార్టిసిపుల్ ఉన్నట్లయితే ఎట్లా ఉంటుందో చూద్దాం. అతడు గౌరవించబడ్డాడు, అతడు గౌరవించబడ్డాడు, అతడు గౌరవించబడ్డాడు. ఎట్లా చెప్తాం? హీ ఈజ్ హానర్డ్. ఇది పాజిటివ్ సెంటెన్స్ అమ్మా, హీ ఈజ్ హానర్డ్. అతడు గౌరవించబడ్డాడు. ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. అతడు గౌరవించబడ్డాడు. అతడు గౌరవించబడ్డాడా, అతడు గౌరవించబడ్డాడా ఎట్లా చెప్తామా? ఈజ్ హీ హానర్డ్, ఈజ్ హీ హానర్డ్. అతడు గౌరవించబడలేదు, he isn't honored. he isn't honored. అతడు గౌరవించబడలేదు. అతడు గౌరవించబడలేదా, మళ్ళీ నెగటివ్ లో కూడా క్వశ్చన్. సో ఏం చెప్తాం? isn't he honored, క్వశ్చన్ మార్క్. ఓకే, ఇట్లాగా చేసేసి సరిపోతుంది. మళ్ళీ ఏం చేయాలి? ఇక్కడ హానర్డ్, హీజ్ హానర్డ్ అన్నాం కదా, ఇక్కడ మీరు సబ్జెక్ట్ మార్చుకుంటే సరిపోతుంది, షీ, ఇట్, నేమ్ తోని. సో ఇక్కడ మళ్ళీ మీకు 4 సెంటెన్స్లు వస్తాయి ఒక్క సెంటెన్స్ తీసుకుంటే. సో మళ్ళీ మీరు ఏం చేయాలి? ఇక్కడ ఈ 2 ఉన్నాయి కదా, ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, వీటికి మళ్ళీ 8 క్వశ్చన్ వర్డ్స్, ఇక్కడ 8 క్వశ్చన్ వర్డ్స్ యూజ్ చేసి ఈ 2 సెంటెన్స్ చెప్పుకోవడం ప్రాక్టీస్ చేయాలి. సో ఏమేమి ఉన్నాయి 8 క్వశ్చన్ వర్డ్స్ మనకు? వాట్, వై, వేర్, వెన్, విచ్, హూజ్, హూమ్, హౌ. వీటిని ఉపయోగించడం, ఈ సెంటెన్స్ చెప్పడం, ఇట్లాగా టక 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 చెప్పేసేలాగా ప్రాక్టీస్ అయిపోతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇంకో స్ట్రక్చర్ చూద్దాం. ఈజ్ మీదనే ఇంకో స్ట్రక్చర్ చూపిస్తారు. దీన్ని కూడా సేమ్ అట్లాగే 4 సబ్జెక్టుల మీద 2 ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్ మీద 8 క్వశ్చన్ వర్డ్స్ మీద ప్రాక్టీస్ చేయండి. దిస్సు దట్టును ఉపయోగించి చూద్దాం. దిస్సు దట్టును ఉపయోగించి ఒక స్ట్రక్చర్ చూద్దాం. అట్లాగే మళ్ళీ ప్రొనౌన్ కూడా ఇచ్చేద్దాం, ప్రొనౌన్ కూడా యూజ్ చేసి చూద్దాం. ఓకే, దిస్ ఈజ్ మై పెన్, ఇది నా పెన్ను. దిస్ ఈజ్ మై పెన్, దిస్ ఈజ్ మై పెన్. ఓకే, దిస్ ఈజ్ మై పెన్. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు మై అనేది ప్రొనౌన్ అమ్మ. ఓకేనా, మై అనేది ప్రొనౌన్. సో ఇది పాజిటివ్ సెంటెన్స్, ఇది నా పెన్ను అనేది. సో ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, 4 సెంటెన్స్ చేయాలి. దిస్ ఈజ్ మై పెన్, ఇది నా పెన్ను. ఇది నా పెన్నా, క్వశ్చన్ అనమాట, పాజిటివ్ లో క్వశ్చన్. ఏం చెప్తాం అప్పుడు? ఈజ్ దిస్ మై పెన్. ఓకే, నెగటివ్ సెంటెన్స్ అమ్మా. దిస్ ఈజ్ నాట్ మై పెన్. దిస్ ఈజ్ నాట్ అని రాసుకోండి, దిస్ ఇజంట్ అన్న రాసుకోండి, మై పెన్. ఇది నెగటివ్ సెంటెన్స్. నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా వస్తుంది? ఇజంట్, ఇజంట్ దిస్ మై పెన్, క్వశ్చన్ మార్క్. సేమ్ మళ్ళీ. ఓకేనా, ఇక్కడ ఈ రెండింటి మీద ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్ ఉన్నాయి కదా, వీటి మీద మళ్ళీ ఇక్కడ 8 క్వశ్చన్ వర్డ్స్, ఇక్కడ 8 క్వశ్చన్ వర్డ్స్.
ఇట్లాగా ప్రాక్టీస్ చేయండి అమ్మా. ఈ 2 సెంటెన్స్‌లో చూడండి, క్వెషన్ సెంటెన్స్‌లకు ఈ 2 సెంటెన్స్‌లకు ఈ క్వెషన్ వర్డ్స్‌ని యాడ్ చేసుకుంటూ పోతే మనం క్వెషన్స్‌తో కూడా ఇంగ్లీష్‌లో ఎలా క్వెషన్స్ అడగాలి, హెల్పింగ్ వర్బ్‌తో పాటుగా ప్రాక్టీస్ చేయండి. పర్ఫెక్ట్ అయిపోతారు మీరు. ఇట్లా పర్ఫెక్ట్‌గా చేయండి, పర్ఫెక్ట్ అయిపోతారు అంతే. ఏవి మాట్లాడినా ఇందులోనే ఉంటాయి. ఈ 4 పాజిటివ్, ఇంటరాగేటివ్, నెగటివ్, నెగటివ్ ఇంటరాగేటివ్. అందులో క్వెషన్ వర్డ్స్. ఎందుకు, ఏమిటి, ఎక్కడ, ఎప్పుడు, ఏది, ఏ, ఎవరి యొక్క, ఎవరిని, ఎలా. ఈ 8 క్వెషన్ వర్డ్స్ పర్ఫెక్ట్ అయిపోతే సరిపోతుంది. వాట్, వై, వేర్, వెన్, విచ్, హూజ్, హూమ్, హౌ. ఈ 2 సెంటెన్స్‌లు ఈ 8 క్వెషన్ వర్డ్స్‌తో అడగడం ప్రాక్టీస్ చేయండి. దుమ్ము లెగిసిపోతది, ఇంక అంతే, ఏముండదు. ఓకేనా? అట్లాగే ఒకసారి ప్రిపోజిషన్ యూజ్ చేసే ఒక సెంటెన్స్ కూడా చూపిస్తాను మీకు, వేరే స్ట్రక్చర్ ఒకటి. ఈ స్ట్రక్చర్‌ను కూడా చూడండి. సేమ్ అంతే. ఒక్కొక్క స్ట్రక్చర్‌కి అట్లాగా ఇంటరాగేటివ్, నెగటివ్ ఇంటరాగేటివ్‌కి 8 క్వెషన్ వర్డ్స్ యూజ్ చేయడం ప్రాక్టీస్ చేయండి అంతే. ఇక్కడ ప్రిపోజిషన్‌తో చూద్దాం. యూజ్ ఉన్నప్పుడు ప్రిపోజిషన్‌తో యూజ్ చేస్తే సెంటెన్స్ ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు మార్చుకొని ఈ సబ్జెక్ట్‌లు మార్చితే ఎన్ని సెంటెన్స్‌లు చేసుకోవచ్చు. మళ్ళీ మీరు వర్బ్‌ను మార్చుకుంటే ఇంకా చాలా వస్తాయి. ఓకేనా? అట్లాగా. ఇప్పుడు ప్రిపోజిషన్ చూద్దాం. ప్రిపోజిషన్‌తో ఒక సెంటెన్స్ చెప్తాను. ఆమె బస్ స్టాప్ వద్ద ఉన్నది. ఆమె బస్ స్టాప్ వద్ద ఉన్నది. షీ ఈజ్ ఎక్కడ? ఎట్. షీ ఈజ్ ఎట్. ఎక్కడ ఉంది ఆమె? బస్ స్టాప్ వద్ద. ద బస్ స్టాప్. ద బస్ స్టాప్. ఓకే? ఎక్కడ ఉంది ఆమె? బస్ స్టాప్ దగ్గర ఉంది. సో ఇది పాజిటివ్ సెంటెన్స్ అమ్మ. ఇక్కడ ది అనాలా, దా అనాలా? దీన్ని ది అనాలా, దా అనాలా? బా అంటున్నాం, బస్ అంటున్నాం కాబట్టి ఇది బా అనేది కాన్సోనెంట్ పలుకుతుంది. సో కాన్సోనెంట్ కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్పాలి? దా అని పలకాలి. ఒకవేళ ఓవెల్ సౌండ్ పలికింది అనుకోండి, ది అని చెప్పండి, సరిపోతుంది. ఓకేనా? మీరు ఆర్టికల్స్ కూడా మర్చిపోకండి. ఆర్టికల్స్ క్లాస్ అయిపోయింది కాబట్టి మీరు ఆల్రెడీ మీకు అన్ని తెలుసు. ఓకేనా? ఇక్కడ ద బస్ స్టాప్ అనాలి, ది బస్ స్టాప్ అనకూడదు, మళ్ళీ తప్పైంది. ఓకేనా? అట్లా. ఇప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్స్ చేయడం. ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఎట్లా చెప్తాం? షీ ఈజ్ అట్ ద బస్ స్టాప్. ఆమె బస్ స్టాప్ వద్ద ఉన్నది. ఆమె బస్ స్టాప్ వద్ద ఉన్నదా? ఏం చెప్పాలంటేనే ఈజ్ షీ అట్ ద బస్ స్టాప్. ఈజ్ షీ అట్ ద బస్ స్టాప్? క్వశ్చన్ మార్క్. మళ్ళీ నెగటివ్ సెంటెన్స్ చేయాలి. నెగటివ్ సెంటెన్స్ ఏం చెప్తామమ్మా? షీ ఇజంట్. షీ ఇజంట్ అంటాం, లేకపోతే షీ ఇస్ నాట్ అన్నా రాసుకోండి. షీ ఇజంట్ అట్ ద బస్ స్టాప్. అట్ ద బస్ స్టాప్. ఇది నెగటివ్ సెంటెన్స్ అవుతుంది. ఓకేనా? ఇది నెగటివ్ సెంటెన్స్. ఆమె బస్ స్టాప్ వద్ద ఉన్నది. ఆమె బస్ స్టాప్ వద్ద ఉన్నదా? ఆమె బస్ స్టాప్ వద్ద లేదు. ఆమె బస్ స్టాప్ వద్ద లేదా? ఏం చెప్తాం? ఇజంట్ షీ అట్ ద బస్ స్టాప్. ఓకే? ఇట్లా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి మీరు? ఇక్కడ షీ అనే సబ్జెక్ట్ తీసేస్తే ఇక్కడ హీ, షీ, ఇట్, నేమ్ 4 సబ్జెక్టులతోనే ఇదే సెంటెన్స్ చెప్పొచ్చు. మీరు ఇక్కడ షీ అనేది ఒకటి తీసేసి హీ పెట్టేస్తే అతడు బస్ స్టాప్ వద్ద ఉన్నాడు. ఒకవేళ ఇటు పెట్టినైతే ఆమె అది బస్ స్టాప్ వద్ద ఉంది. ఓకే? నేమ్ పెట్టేసినట్లయితే ఇప్పుడు మన్విక్ అని పెట్టామనుకోండి, మన్విక్ బస్ స్టాప్ వద్ద ఉన్నాడు. నిహాలి బస్ స్టాప్ వద్ద ఉంది. మీ నేమ్ చూసుకోనండి, అనిత మేడం బస్ స్టాప్ దగ్గర ఉంది. సో మీ నేమ్ నాని బస్ స్టాప్ దగ్గర ఉంది. ఇట్లాగా మీరు నేమ్లు పెట్టుకొని మీ నేమ్తో కూడా చేసుకోవచ్చు. మీరు ఎన్ని సెంటెన్స్లను చేసుకోవచ్చు. మళ్ళీ ఏం చేయాలి? ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగటివ్ ఇంటరాగేటివ్ 8 క్వశ్చన్ వర్డ్స్ ఇట్లాగా ప్రాక్టీస్ చేయాలి. ఈ 2 సెంటెన్స్లకి 8 క్వశ్చన్ వర్డ్స్ ఇచ్చేయాలి. వాట్, వై, వేర్, వెన్, విచ్, హూజ్, హూమ్, హౌ. ఈ 8 క్వశ్చన్స్ వర్డ్స్ తోని వాడాలి. ఎందుకు బస్ స్టాప్ వద్ద బస్ స్టాప్ వద్ద షీ ఈజ్ అట్ ద బస్ స్టాప్ అన్నాం. షీ ఈజ్ అట్ ద బస్ స్టాప్. ఆమె బస్ స్టాప్ వద్ద ఉంది. బస్ స్టాప్ వద్ద ఉందా? ఇంటరాగేటివ్ సెంటెన్స్. అప్పుడు 8 క్వశ్చన్ వర్డ్స్ ఏమొస్తుంది? ఏమిటి? ఆమె బస్ స్టాప్ వద్ద ఉందా? ఎందుకు ఆమె బస్ స్టాప్ వద్ద ఉందా? ఎక్కడ? ఆమె బస్ స్టాప్ వద్ద ఉందా? ఎప్పుడు? ఆమె బస్ స్టాప్ వద్ద ఉందా? ఏది? ఆమె బస్ స్టాప్ వద్ద ఉందా? ఎవరి యొక్క ఆమె బస్ స్టాప్ వద్ద ఉంది? ఓకే? ఎవరిని? ఆమె బస్ స్టాప్ వద్ద ఉందా? ఎలా? ఆమె బస్ స్టాప్ వద్ద ఉంది. ఇట్లాగా ఒక సెంటెన్స్ తో మీరు చేయొచ్చు ఇంటరాగేటివ్ సెంటెన్స్. అట్లాగే మళ్ళీ సేమ్ నెగటివ్ ఇంటరాగేటివ్. ఆమె బస్ స్టాప్ వద్ద లేదు. ఆమె బస్ స్టాప్ వద్ద లేదా? ఏమిటి? ఆమె బస్ స్టాప్ వద్ద లేదా? ఎందుకు ఆమె బస్ స్టాప్ వద్ద లేదు? ఎక్కడ? ఆమె బస్ స్టాప్ వద్ద లేదా? ఎప్పుడు? ఆమె బస్ స్టాప్ వద్ద లేదా? ఏ
ఏది ఆమె బస్ స్టాప్ వద్ద లేదా, ఎవరి యొక్క ఆమె బస్ స్టాప్ వద్ద లేదా, ఎవరిని ఆమె బస్ స్టాప్ వద్ద లేదా, ఎలా ఆమె బస్ స్టాప్ వద్ద లేదు. ఇట్లాగా మనం నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఇట్లాగా మీరు పర్ఫెక్ట్ గా చేస్తే పర్ఫెక్ట్ అయిపోతారమ్మా. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు, మీరు సూపర్ గా చేసుకోవచ్చు. ఓకేనా? ఇది ఈజ్ గురించి మనం ఈ క్లాసులో తెలుసుకోవడం జరిగింది. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ క్లాస్లో మనం ఆర్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఇక మీరు ఎవరైనా సరే బుక్స్ తీసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఉన్నట్లయితే నా సెల్ నెంబర్ వచ్చేసి 7075793719. ఓకే, మీరు 110 బుక్స్ ప్యాక్ యొక్క కాస్ట్ వచ్చేసి 3500 ఉంటుంది ఫ్రెండ్స్. అట్లాగే 32 GB 2-in-1 పెన్ డ్రైవ్ అంటాం మనం. దీని యొక్క కాస్ట్ వచ్చేసి మనకు 2000 రూపీస్ ఉంటుంది. మీరు 110 బుక్స్ తీసుకున్నట్లయితే 3500 అవుతుంది. ఒక 32 GB పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే 2000 అవుతుంది. మీరు వీటిని విడివిడిగా తీసుకుంటే మీకు 5500 అవుతుంది. కానీ ఈ రెండింటిని కలిపి మనం ఒకేసారి టోటల్ ప్యాక్ అంటాం. ఈ టోటల్ ప్యాక్ తీసుకున్నట్లయితే మీకు 5000 రూపీస్కే 110 బుక్స్ వస్తాయి. ఒక 32 GB 2-in-1 పెన్ డ్రైవ్ అనేది వస్తుంది. సో ఈ టోటల్ ప్యాక్ ను ఎలా పర్చేజ్ చేసుకోవాలి సార్ అని చెప్పి చాలా మంది అడగడం జరుగుతుంది. ఎలా పర్చేజ్ చేసుకోవాలంటే ఈ మార్కెట్ లో ఎక్కడ ఏ బుక్ షాప్ లో దొరకవు, ఎక్కడ దొరకవు, మన బుక్స్ సపరేట్ గా ఉంటాయి. సో ఎలా పర్చేజ్ చేసుకోవాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇదే మొబైల్ నంబర్ కి 7075793719 ఇదే మొబైల్ నంబర్ కి మీరు గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ చేసేసి మీరు ఈ అమౌంట్ పంపించారు కదా, టోటల్ ప్యాక్ అమౌంట్ పంపినటువంటి స్క్రీన్ షాట్, తర్వాత మీ అడ్రస్ రెండు కూడా మీరు టోటల్ గూగుల్ పే ఫోన్ పే ఇస్తారు కదా, టోటల్ ప్యాక్ అమౌంట్ ఇచ్చినటువంటి స్క్రీన్ షాట్, తర్వాత మీ అడ్రస్ రెండు కూడా ఇదే నంబర్ కి వాట్సాప్ లో పెట్టేస్తే మీకు మేము టోటల్ ప్యాక్ ను కొరియర్ చేయడం జరుగుతుంది అన్నమాట. మీరు ఓన్లీ 110 బుక్స్ తీసుకున్నట్టయితే 3500 అవుతుంది. ఓకే, మేము అట్లాగే సేమ్ 3500 పంపి స్క్రీన్ షాట్ మీ అడ్రస్ పెట్టేస్తే మేము 110 బుక్స్ మాత్రం పంపిస్తాం. మీరు ఒకవేళ టోటల్ ప్యాక్ తీసుకున్నట్లయితే 110 బుక్స్ ప్లస్ ఒక 32 GB పెన్ డ్రైవ్ రెండు కూడా 5000 అవుతుంది. మీరు టోటల్ ప్యాక్ తీసుకున్నట్లయితే మీరు టోటల్ ప్యాక్ అమౌంట్ స్క్రీన్ షాట్ మీ అడ్రస్ గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ చేసేసి మీరు పంపిన స్క్రీన్ షాట్ మీ అడ్రస్ పెట్టేస్తే ఇదే నెంబర్కి వాట్సాప్ లో పెట్టేసేయండి. మీకు మేము టోటల్ ప్యాక్ ను కొరియర్ చేయడం జరుగుతుంది. మీరు ఏదైతే తీసుకున్నారో బుక్స్ ను అవే బుక్స్ రెగ్యులర్ గా లైవ్ క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు 30 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ లో 3 క్లాసెస్ అయిపోయాయి. ఇది 3వ క్లాస్ ఫ్రెండ్స్, 30 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కి. సో ఇంకా మంచి మంచి క్లాసెస్ అనేవి వస్తాయి. మీరు ఎవరైనా సరే బుక్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నట్లయితే త్వరగా బుక్స్ తీసేసుకోండి. త్వరలో ఇంకా బుక్స్ తో సంబంధం ఉన్నటువంటి ముఖ్యమైన టాపిక్స్ ఉంటాయి. సో ప్రతిదీ బుక్స్ తోనే అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ బుక్ లో మేము ఎక్సర్సైజెస్ ఎగ్జాంపుల్స్ ఇచ్చింటాం అనమాట. సో మీరు రాసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఆల్రెడీ అవే బుక్స్ ను ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి మీ దగ్గర అక్కడ మల్టిపుల్ చాయిస్ కానీ తర్వాత డాష్లు కానీ ఇచ్చింటాం, ఒక 40 ఎగ్జాంపుల్స్ ఇచ్చింటాం, మేము తెలుగులో ఇచ్చింటాం, మీరు ఓన్ గా చేయాలి. ఇప్పుడు మీరు ఒక స్ట్రక్చర్ చెప్తాం, ఒక టెన్స్ చెప్తాం, సపోజ్ టెన్సెస్ అనుకోండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత ఆ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని ఎన్ని రకాలుగా మనం ఇంగ్లీష్ లో ఉపయోగిస్తాం అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మనం ఇంగ్లీష్ లో ఒక 10 రకాలుగా ఉపయోగిస్తుంటాం. ఆ 10 రకాల గురించి మీరు తెలుసుకుంటారు, స్ట్రక్చర్ తెలుసుకుంటారు, కీవర్డ్స్ తెలుసుకుంటారు. తర్వాత ఆ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మీద ఫుల్ కమాండింగ్ మీకు ఎంత వచ్చింది అనేది ఒక ప్రాక్టీస్ టెస్ట్ లాగా ఉంటుంది మీకు ఎక్సర్సైజ్. అక్కడ ఒక 40 ఎగ్జాంపుల్స్ ఇచ్చింటాం, ఒక 40 ఎగ్జాంపుల్స్ ఇచ్చింటాం. మీరేం చేయాలి, ఈ టెన్స్ గురించి పూర్తిగా నేర్చుకున్న తర్వాత 40 ఎగ్జాంపుల్స్ ఇచ్చింటాం. ఆ 40 ఎగ్జాంపుల్స్ మీరు తెలుగులో ఉంటే మీరే రాయాలి. సో అప్పుడు మీరు ఎంతవరకు కరెక్ట్ చేశారు ఏం కథని మళ్ళీ మీరు చెక్ చేసుకోవడానికి బుక్ లాస్ట్ లో మీకు కీవర్డ్స్ ఇచ్చింటాం, అంటే ఆన్సర్స్ ఇచ్చింటాం, కీ షీట్ ఇచ్చింటాం. సో మీరు ఇక్కడ ఆన్సర్ చూసుకొని ఈ 40 ఎగ్జాంపుల్స్ మీరు ఎంతవరకు కరెక్ట్ చేశారు, మీరు ఎంతవరకు పర్ఫెక్ట్ అయ్యారు, ఆ టెన్స్ మీద మీకు ఎంత కమాండింగ్ ఉంది, ఎంతవరకు మీరు ఎదుటి వ్యక్తులు మాట్లాడితే తెలుసుకోగలరనేది మీకు అర్థమవుతుంది, మాకు తెలుస్తుంది. అందుకే మీరు బుక్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే త్వరగా బుక్స్ తీసేసుకొని బుక్స్ పెట్టుకొని క్లాసెస్ వినండి. మీరు చేయాల్సిందో ఒకటే క్లాస్ వినడం, బుక్స్ చూడడం, అంతే. ఇట్లాగా మీరు పర్ఫెక్ట్ గా 30 డేస్ కష్టపడండి. ఈ 30 డేస్ కన్నా పర్ఫెక్ట్ అయిపోతారు. మీరు హోంవర్క్ చేయాలి, హోంవర్క్ ఎంత చేస్తే అంత పర్ఫెక్ట్ అయిపోతారు. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్ లో మనం ఆర్ గురించి తెలుసుకుందాం. ఇంకా మీకు బుక్స్ గురించి ఎలాంటి డౌట్స్ కానీ ఎలా పర్చేజ్ చేసుకోవాలి ఏమైనా ఉన్నట్లయితే నాకు ఈ నెంబర్ కాల్ చేయండి.
నేను అన్ని కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.